అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తకి ప్రేమ కంటే ఎక్కువగా ఈగోనే ఉంది అని అంటోంది రేణుక. భర్తకి దూరంగా నరకానికి దగ్గరగా బ్రతుకుతున్నాను అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. రేణుక గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చిందో, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. ఓకే. నమస్తే అండి రేణుక గారు. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ప్రెసెంట్ ఉండేదైతే ఈసీఎల్ అండి. సొంత ఊరైతే కాకినాడ దగ్గర చిత్రాడ. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇప్పుడైతే చిన్న జాబ్ చేస్తున్నానండి. ఓకే. మీరు మ్యారీడా? మ్యారీడ్, బాబు కూడా ఉన్నాడు నాకు. ఎంత వయసు బాబుది? 6 years రన్నింగ్ అండి. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన సంబంధమే. ఎన్నేళ్ళు అవుతుందండి పెళ్ళి? 9 సంవత్సరాలు అవుతుందండి. ఈ జూన్ వస్తే 9 పూర్తే 10 సంవత్సరాలు వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటండి? మా హస్బెండ్ గొడవలు అండి మాకు. మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ కోసం ఇక్కడికి వచ్చారు. అవునండి. మీ హస్బెండ్ మీరు ఎక్కడ ఉంటారు? మా హస్బెండ్ ప్రెసెంట్ అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయి 6 months అవుతుందండి. ఆయన చిత్రాడ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? చిత్రాడ, మా అత్తగారు ఊరు. ఎక్కడమ్మా? పిఠాపురం మండలం అండి, కాకినాడ జిల్లా. ఓకే. ఏంటండి మీ సమస్య ఏంటి? యాక్చువల్లీ మేడం, మాకు పెళ్ళి అయినప్పటికీ నాకు చిన్న వయసు. మా నాన్నగారికి హెల్త్ బాగాలేక దగ్గర సంబంధం అని మా పెద్దమ్మ గారు తీసుకొచ్చారు. ఓకే. పెద్దమ్మ గారు కుదిరించిన సంబంధం చుట్టాలు అవుతారమ్మా, మన దూర బంధువులు, మంచి వాళ్ళు అని చెప్పి మా నాన్నగారికి చూపిస్తే, సరే ఇంట్లో నాన్న పరిస్థితి బాగాలేదు. అప్పటికి నేను 9th standard చదువుతున్నాను. సరే నాన్న 9th standard వయసులో మీకు పెళ్లి చేశారా? ఎంతమంది అమ్మా మీరు? ఒక్కదాన్నే కూతుర్నండి. మీ అమ్మగారు ఆవిడ? ఈ ఒక్క అమ్మాయా? ఒక్క అమ్మాయికి 9th class లో పెళ్ళి ఏంటమ్మా? అయితే ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేదు అంటే పెంచుకున్నాం మధ్య గారి కూతుర్ని మేము. అడాప్షన్ డాటర్ ఆవిడ. మీ మరిది కూతుర్ని పెంచుకున్నారు, మీకు పిల్లలు లేరు? మాకు 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు ఉన్నారు. పాప కావాలని పెంచుకున్నాం. వారిని పెంచుకున్న తర్వాత తల్లిదండ్రులు చనిపోయారు. మా మధ్య గారు వాళ్ళ భార్య. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? వాళ్ళకి ఇంకొక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి వీళ్ళు పెద్దమ్మ పెంచుకుంది. పెద్దమ్మేమో కొడుకుని పెంచుకుంది, వాళ్ళ అక్క పెంచుకుంది మా తమ్ముడిని. మీ ఇద్దరు పిల్లలు ఏమయ్యారమ్మా? మగ పిల్లలు? 2 బాబులు పెళ్ళిళ్ళు అయినాయండి. వాళ్ళ కాపరాలు చేసుకుని. అమ్మాయిని ఏ వయసు అప్పుడు దత్తత తీసుకున్నారమ్మా మీరు? 3వ నెల పిల్లల కాంచి మా దగ్గర ఉందండి. మేము పెంచుకుంటుండగానే వాళ్ళ నాన్నగారికి పచ్చకామలు వచ్చి చనిపోయారు. సొంత నాన్న, సొంత అమ్మ నాన్నకి. అంటే అప్పటికి ఈ అమ్మాయి పుట్టిన సంవత్సరానికి ఇంకో అబ్బాయి పుట్టాడు. మాకు ఆడపిల్ల లేరు, అన్నయ్య నువ్వు నేను మంచిగా చూసుకోవచ్చు ఒక ఆడపిల్లైనా అని కలిసిమెలిసి ఉండేవాళ్ళం అండి. అలా ఇంకా వాళ్ళిద్దరు చనిపోయాక మా దగ్గర చేసుకున్నాం. ఆధార్ కార్డు లో పేరెంట్స్ అంటే మీ పేర్లు ఉంటాయా? మా పేర్లండి. మీ పేర్లే ఉంటాయమ్మా? అన్ని మేమే చూసుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తులు ఏమన్నా, మీ మరిది వాళ్ళ ఆస్తులు ఏమన్నా పంపకాలు జరిగినాయి? ఆయన గారికి 6 ఎకరం పొలం ఇచ్చారండి మా మామయ్య గారు. అది కూడా మా మామయ్య గారు చచ్చిపోయాక వచ్చిందండి. మా మామయ్య గారు వాళ్ళ అక్క తలంతరాన్ని ఇచ్చారనమాట. అయితే అది పిల్ల పెళ్ళికి మా మధ్యగారు తోటికోళ్ళు లేరు, ఇంక మా పిల్లలకి ఇవ్వద్దు, మా మధ్యగారి పిల్లలకి ఇవ్వద్దు, మా ఆయన గారికి హెల్త్ బాగాలేదని అది అమ్మేసి పొలం 3 లక్షలకి. ముగ్గురు మగ పిల్లలకి ఏమీ లేదు, ఇవ్వకుండా ఓన్లీ ఆ ఉన్న 1 ఎకరము ఆడపిల్లకి పెళ్లిలో కట్నం ఇచ్చేసారు. అమ్మేసి ఆ కట్నం కింద క్యాష్ చేసుకుని కట్నము పెళ్లి ఖర్చులు అన్ని చూసుకున్నారు. ఏం చేస్తాడు మీ అల్లుడు? మా అల్లుడు లారీ డ్రైవర్ అండి. లారీ డ్రైవర్కి ఇవ్వనని చెప్పాడు మా ఆయన. అంటే వాళ్ళు పెద్దమ్మ ఫోర్స్ చేసిందండి మా దగ్గర సామాన్. ఏం చదువుకుందమ్మా రేణుక? ఏం చదువుకున్నావు? నేను ఇప్పుడు పెళ్ళాక చదువుకున్నాను సార్. మళ్ళీ చదువుకున్నాను. ఇంటర్ కంప్లీట్ ఏ చేశాను. వయసు అప్పుడు నీకు పెళ్లి చేశారు? 15 కంప్లీట్ అయ్యి 16 వచ్చిందండి. 4 days అయింది. ఆవిడ దృష్టిలో అది మేజర్ కూడా కాదమ్మా. మీరు ఏదో 1 సంవత్సరం అటు ఇటు అంటున్నారు కానీ మైనర్ పెళ్లి చేశారు అప్పట్లో. మీరు 17 సంవత్సరం వచ్చింది. 17, 19 రావాలి మేజర్ అంటే. మీ ఆయనకి వయసు ఎంతమ్మా పెళ్ళప్పుడు? మీ ఆయనకి వయసు ఎంత? మా ఆయనకి పెళ్ళప్పుడు 26 అట్లా ఉన్నాయండి. 10 సంవత్సరాల వయసు తేడాతో పెళ్లి చేశారు. 11 years డిఫరెన్స్ ఉంది. 11 years తేడాతో ఒక చదువు ఆపి చేసారా? ఇప్పుడు చదువు ఆపేసారు. వాళ్ళు అన్నారండి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు, మేము అమ్మాయి నేను ఏడ్చాను, నేను చదువుకుంటాను అని అంటే, లేదు మేము చదివించుకుంటాం పిల్లని అనేసి అన్నారు. సరే చుట్టాలు కదా అని చెప్పి మా నాన్నగారు కూడా కన్విన్స్ అయ్యి చదివిస్తాను అంటున్నారు కదమ్మా, పెద్దమ్మ తెచ్చిన సంబంధం కదా, నాకేమో ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి చేశారు. వాళ్ళు అలాగే పెళ్ళైనాక చదివిపిస్తామని చెప్పేసి ఒప్పుకున్నారండి. చదివించారా? అయితే పెళ్ళైన 3వ రోజే మా కార్యం రోజే పెట్టుపోతల విషయంలో గొడవలు వచ్చేసినాయి. ఇంకేం పెట్టాలి? మీ దగ్గర ఏమున్నాయని పెట్టడానికి? అన్ని కట్నం పెట్టేశారు. తీసేసుకున్నారు అప్పటికే.
కట్నం తీసుకున్నారు. అమ్మ నాకు ఎట్టాల్సిన బంగారం ఎంత పెడతానని వీళ్ళు ఒప్పుకున్నారో, వాళ్ళు సరే ఎంత పెడతారో అనేసి ఒప్పుకున్నారు, పెట్టారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే మా ఆడపడుసు, మా చిన్న ఆడపడుసు, పెద్ద ఆడపడుసు గొడవ పెట్టారు. మాకు కుంకుమ బర్రెలు తక్కువ వెయిట్ ఉన్నాయి, బియ్యం క్వాలిటీ పెట్టలేదు అని గొడవ పెట్టేశారు. నాకు తెలియని తనమని నేను ఏడ్చేసేదాన్ని. ఇలా అయితే చుట్టాలందరూ అనుకొని, ఒరే వాళ్ళు మా చనిపోయిన అమ్మ ఉంది కదా, వాళ్ళ దగ్గర చుట్టాలు బాగా, ఒరే పిల్ల మొహం కనిపిస్తుంది, మన పిల్ల మనకి ఇంటికి వచ్చింది, ఇంకా అలాంటివి పట్టించుకోకుండా అని అన్నప్పుడు ఈ గొడవలు మా ఆయన గారు అప్పుడే నోరు అనేసాడు, ఇగో మీ పిల్లని మీరు తీసుకుపోండి, మాకేం అవసరం లేదు, మా అక్కని మా అమ్మని తక్కువ చేసి మాట్లాడుతున్నారని అప్పుడే అనేసాడు ఆయన. ఇంకా అయితే ఎవరు తప్పు రమేష్ అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి అందరూ ఒప్పించి మామూలుగా కార్యం జరిపించారండి. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆషాఢం వచ్చింది. నేను మా ఇంటికి అదే అమ్మలు తీసుకెళ్లారు. ఇంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళమ్మ? అత్తయ్య గారు, మావయ్య గారు, నేను, మా హస్బెండ్ ఏమో లారీ డ్రైవర్. ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే 20 days అయినా వచ్చేటోళ్ళు కాదు. 15 days 20 days ఉంటాయి ఒక్కోసారి ట్రిప్స్. నేను అత్తయ్య గారు, మావయ్య గారితోనే ఉండేదాన్ని. ఇంట్లో పని అంతా చేస్తూ ఉండేదా? చేసేదాన్ని. అత్తయ్యకేమో నేను ఆషాఢం కంప్లీట్ చేసుకొని శ్రావణంలో వెళ్ళేసరికి అత్తయ్య గారికి ఆపరేషన్ జరిగింది. ఆవిడకి థైరాయిడ్ ఉందంట, ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ చేసినప్పుడు ఆవిడ రెస్ట్, మొత్తం పనులు చేయడం కూడా సరిగ్గా వచ్చేది కాదండి. అయినా సరే అలాగే చేసుకుంటూ ఉండేదాన్ని. దానికి తోడు మా చిన్న ఆడపడుచు పిల్లల్ని కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె హైదరాబాద్లో ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ వైఫ్ గొడవలు ఉండేవి. సరే మా అత్తయ్య గారు అంది, పిల్లలు ఎప్పుడమ్మా నీకు? పెళ్ళైన 3వ సంవత్సరానికి వచ్చిందండి ప్రెగ్నెన్సీ. ఈ లోపు ఏమన్నా గొడవలు ఉన్నాయా? ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదేంటి అనేవాళ్ళండి. ఏమో పిల్లకి ఏమన్నా లోపం ఉందేమో అని అనేవాళ్ళు. హాస్పిటల్కి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? బాబు ఒక్కడే అండి. ఇప్పుడు మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ కలగలేదండి. ఎందుకని? మందులు వాడితే అవుతుందని చెప్పారండి నాకు, కానీ వాడించలేదు మందులు. పిచ్చినారుతానండి డబ్బుల దగ్గర. ఏం పేరమ్మా అతని పేరు? రమేష్. ఏంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అలవాటు ఫస్ట్ లో ఏం లేవండి, తర్వాత అలవాట్లు అయినాయి. ఎందుకు గొడవ మీకు అతనికి? ఇదేండి ఆయనకి ఆ డబ్బాస్ ఎక్కువ, ఎంత పెట్టినా పెట్టలేదు అని అంటారండి. అతని సంపాదన ఏమవుతుంది? లారీ డ్రైవర్ అంటే ఎంత వస్తుంది అతనికి? ఆయన సంపాదన నాకేం చెప్పేవాడు కదండి, ఎంత వస్తుంది ఏంటి ఏం చెప్పేవాడు కాదు మాకు. మీరు ఉండేది ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్? ఓన్ హౌసే ఊర్లో. ఎవరి పేరు మీద ఉంది? మా అత్తయ్య గారి పేరు మీద ఉందండి. ఇప్పుడు ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అంటున్నావు, నువ్వు మీ అత్తగారితోనే ఉన్నావా? ఆహా, ఇక్కడికి వచ్చేసాక వెళ్ళిపోయారండి. ఫ్యామిలీ వచ్చేసారా? 8 సంవత్సరాలు అక్కడే ఉన్నామండి. ఆ ఊరు ఆ ఇంట్లోనే ఉన్నాం. ఇక్కడ వచ్చారు ఈసీఎల్ దగ్గర. 1 year బ్యాక్ వచ్చామండి. 1 year బ్యాక్. ఎందుకు వచ్చారు? ఇలా మాకు లారీ కూడా ఉండేది, ఓన్ లారీ ఉండేది. అయితే సెకండ్ హ్యాండ్ లో కొనుక్కున్నాం. అది కూడా అమ్మేశాడు. అది కూడా సరిగ్గా లేదు వ్యాపారం అని చెప్పి. ఈయన విసుగు మనిషి అండి, ఎవరితోనే నిలకడగా ఉండడు, విసుగు ఎక్కువ. మీ అత్తమామలకి ఎంతమంది పిల్లలు? 3. ముందు మా ఆడపడుచు, తర్వాత మా ఆయన, తర్వాత మా చిన్న ఆడపడుచు, మొత్తం 3. 2 ఆడపడుచులు? 2 ఆడపడుచు. వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి? వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఒక్కడే కొడుకు మీ ఆయన? ఒక్కడే కొడుకు.